లైన్ రావచ్చు కదా, వస్తలేదా నీకు? ఓటు వేయించు. సీఓ గారు వచ్చినప్పుడు అయినటువంటి అవుతాము. ఓకే, నువ్వు కూర్చో, వాడు కూర్చో. ఒక జంటకు పంపించేవాళ్ళు, ఇద్దరు మేలు పంపించే, ఇద్దరు ఫిమేల్ అదే కదా. Serial number 31. Yeah. First day, yes, first. What a gent. 33. Madam, serial number 434. Nana. 473. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, వెరీ గుడ్. బిగ్ కూల్. నీ పని వాళ్ళ చెయ్యి. నువ్వు వచ్చా, ఎవరు వచ్చారు కదా కొంచెం బయటకు వచ్చేవాల్సిన పనిలా. ఓకే, నెంబర్ చెప్తా. బయట మైక్ టేబుల్ ఏమన్నా నేను ఒక నిమిషం ఎదురుకు వస్తాను. కొంచెం ముందుకు రండి సార్. Yes, yes.
అని రాస్తే సరిపోతుంది. ఈపీ నో నీడ్ అట్లా. టూ 69 M Pavan Kumar 9 47 I Lakshmi 270 ఓకే. సార్ ఇచ్చారు. ఓకే ఈరోజు మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. So, although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come, vote, and we'll provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్స్ జరిగినాయి కొన్ని చోట్ల, యాజ్ ఐ సెడ్ 6 places ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పరిస్థితి ఏ విధంగా సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ there is no major injury to anybody. కళ్ళ మీద పగలగొట్టారు, మొహం మీద కూడా ఘాట్లు పడి మొత్తం లోపల. Yes, I have seen that thing. I am in touch with the collector. We'll take care of those people, but this is not a serious injury. సార్, పోలింగ్ స్టేషన్లో కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కలర్స్ షర్టు అవన్నీ కూడా వేసుకొస్తున్నారు. అసలు ఎలాంటి అంటే కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్ నేను ఏ కలర్ వేస్తాను, దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను. సో am I affecting anybody? No. కలర్ హైకోర్ట్ ఆర్డర్ ఉంది దీనిపైన. కలర్ కెన్ బి, వీ కెనాట్ రెస్ట్రిక్ట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కలర్. సో దిస్ ఇష్యూ డస్ నాట్ అరైజ్. ఈవీఎం సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ రెడీ చేసుకున్నారు మొక్క. 2 ఉంచుకోవాలి, 2 ఉంచుకో, 2 2 పైకి లెక్కో. హలో
294. Yes, Abdul Nazir. Two 97. Samira, yes. Samira N. చూసుకో. ఇక్కడ నుండే ఉండాలి అసలు. మన ఫోటోగ్రాఫర్ ఒకసారి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫోటో తీసుకున్నాం. ఓకే సార్. సో మీడియాతో సార్ మాట్లాడట జస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఓకే. Sir, this is green police station. Yes, yes, yes.
వెళ్ళిపోవచ్చు ఇక్కడ 456. ప్రశాంతి. మామయ్య గారు Two 39. పారమ్మ. diagonal and circle. Diagonal and circle. ఎడం చేయి, ఎడం చేయి. Not left, right, left, right. Left, left, left చేయాలి. పట్టుకోండి. $471. బుచ్చయ్య. Yes, sir. Yes, sir. $407. Senapati Delhi Rao. $407. Senapati. $407.
district polling is in NTR district polling is going on very smoothly. All 1792 polling stations commenced. There is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir. And there is no law and order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock, we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So there is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted. But we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. రెండు పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు. ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్ చేశాము. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. కొద్దిగా బిగ్ క్యూ లైన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. దట్ మే బి ద రీజన్. అయినప్పటికి కూడా 9 o'clock మనకి ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాము. రూరల్ అర్బన్ ఏరియాలో 78 నుండి 80 అనుకుంటున్నాము. రూరల్ ఏరియాలో 88 నుండి 90 అనుకుంటున్నాము. సో లెట్స్ సీ.